బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రెండో రోజు బీజేపీ విజయ సంకల్ప యాత్రలు కొనసాగుతున్నాయి. ఇవాళ నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లా రోడ్ షోల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు. వివిధ ప్రాంతాల్లోని రథయాత్రలో కమలం పార్టీ నేతలు బండి సంజయ్, ఈటెల, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, లక్ష్మణ్, బూరా నర్సయ్య పాల్గొంటారు. తొలి రోజు నారాయణపేట జిల్లా కృష్ణ గ్రామంలో పూజలు నిర్వహించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించారు. అలాగే నిర్మల్ జిల్లాలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. రాజరాజేశ్వర క్లస్టర్లోని తాండూరులో కేంద్ర మంత్రి బిఎల్ వర్మ, బండి సంజయ్ ప్రారంభించారు యాత్రని. అలాగే ఈ విజయ సంకల్ప యాత్ర 114 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5,500 కిలోమీటర్ల మేర జరగనుంది. యాత్రలో భాగంగా 106 సమావేశాలు, 102 రోడ్ షోలు నిర్వహించనున్నారు. మార్చి 2వ తేదీతో ఈ యాత్ర ముగియనుంది. మార్చి 2న ముగింపు సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతారు. ఇక బీజేపీ సంకల్ప యాత్రకు సంబంధించిన సమాచారం మా ప్రతినిధి మాధవి అందిస్తారు. మాధవి, చెప్పండి, రెండో రోజు తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్రకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? సంతోషి, నిన్న అయితే కిషన్ రెడ్డి వీళ్ళంతా చూసుకున్నట్లయితే నారాయణపేటలో నిన్న ఉదయం అమ్మవారి గుడిలో పూజలు చేసి నిన్న రథయాత్రను ప్రారంభించడం జరిగింది. అలాగే బండి సంజయ్ తాండూరులో నిన్న రథయాత్ర చేశారు. ఈ రోజు మాత్రం ఆదిలాబాద్, నిర్మల్ ఉమ్మడి జిల్లాలో వారు పాదయాత్రలు అనేది, రథయాత్రలు అనేది చేయబోతున్నారు. నిన్న వారు చెప్పిన దాంట్లో బీఆర్ఎస్ తోని పొత్తు ఉంటుంది అనే దానిపైన మాత్రం బండి సంజయ్ నిన్న తీవ్రంగా ఖండించారు. చాలా తీవ్రంగా కూడా మాట్లాడడం జరిగింది. ఈ రథయాత్రలు అనేది మార్చి 1 వరకు జరుగుతాయి. మార్చి 2వ తేదీ మాత్రం బహిరంగ సభ ఏర్పాటు చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో బీజేపీ నేతలంతా కూడా రథయాత్రలలో పాల్గొంటున్నారు. రైట్ మాధవి, థ్యాంక్ యూ.